హాయ్ BBA స్టూడెంట్స్, BBA అయిపోయింది. మా సూపర్ సీనియర్స్ MS ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేయడానికి యుఎస్ కి వెళ్ళిపోయారు. కానీ నాకేం ఆప్షన్స్ దొరకట్లేదు. వెళ్ళిన వాళ్ళని అడిగితే యుఎస్ లో మార్కెట్ డౌన్ ఉంది. బిజినెస్ అనలిటిక్స్ చేసిన తర్వాత మేమేం చేయాలో వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పుడు దీన్ని మేము ఎలా ఓవర్కమ్ కావాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము అనే విషయాలు మీకు తెలుస్తున్నాయా? సో లెట్స్ డిస్కస్ టుడే అబౌట్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ BBA బ్యాక్గ్రౌండ్. స్టూడెంట్స్, BBA అయిపోయిన తర్వాత MS ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక్క ప్రోగ్రామ్ నే పట్టుకొని కూర్చుంటే సరిపోదు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ కి వెళ్ళింది MS ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేయడానికి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ స్టెమ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ గివింగ్ దెమ్ అన్ ఆప్షన్ టు స్టే బ్యాక్ ఆఫ్టర్ మాస్టర్స్. బట్ అదొకటే చేస్తే మనకు లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది అనుకుంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. BBA అయిపోయిన తర్వాత there are many countries which are welcoming these kind of students who can grow their career or who can develop their future in that particular country. బిజినెస్ అనలిటిక్స్ తో పాటు సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల, MS ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల యూ గెట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ దిస్ ప్రోగ్రామ్. సరే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అయిపోయింది, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఉంది, ఫిన్ టెక్నాలజీ ఉంది. మార్కెట్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీ దగ్గర కనుక ఇలాంటి స్కిల్ సెట్, అబిలిటీ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్ గా ఏ కంపెనీ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోదు. సప్లై చైన్ మేనేజ్మెంట్ తీసుకోండి లేదా ఫిన్ టెక్నాలజీ తీసుకోండి. దీస్ టూ ప్రోగ్రామ్స్ హ్యావ్ గుడ్ డిమాండ్ ఇన్ UK మార్కెట్. ప్లీజ్ కాంటాక్ట్ ఎక్స్ప్రెస్ వీసా. థ్యాంక్ యూ.